అందరికీ నమస్కారం అండి. తెల్లవారగానే మనం ఏం చేస్తాం? ప్రకృతిని చూసి అందంగా ఆస్వాదించాలనుకుంటాం, అవును కదా? అందమైన ప్రకృతి కనిపించినప్పుడు తెల్లవారుజామున లేవగానే ఆ రోజంతా చాలా అందంగా గడుస్తుందని చెప్తారు. కానీ మన ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం. ఏదో ఒక్కరోజు దానికోసం క్రియేట్ చేసి ఓకే ఆ రోజు మనం భూమి కోసం ఏమైనా చేద్దామని చేస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, అది వేరే విషయం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భూమిని అందంగా దేవుడు ఎలా ఇచ్చాడో అలాగే తీర్చిదిద్దాలనుకుంటే ఫస్ట్ మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలని అంటారు. ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం, లొకాలిటీని చేద్దాం. కానీ దాని ఎఫర్ట్స్ ఎవరు చేయలేరు, ఎందుకంటే అందరూ బిజీ లైఫ్లో ఉన్నారు. ఓకే, నేను ప్రస్తుతానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న ప్రాంతాలైనా శుభ్రంగా ఉంచలేకపోయినా మన ప్రశాంతత కోసం, దైవత్వం కోసం, మనశ్శాంతి కోసం, దేవుడితో మాట్లాడడానికి, అక్కడున్న మంచి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ దేవుడి దగ్గర నుంచి తీసుకోవడానికి గుళ్ళకి, చర్చ్కి, మసీదుకి, హరిద్వార్కి ఎక్సెట్రా హోలీ ప్లేసెస్కి వెళ్తాం. కనీసం ఆ ప్లేసెస్ కూడా మనం హ్యాపీగా ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే వెళ్ళిన చోట కూడా అదే చెత్త చెదారం చుట్టూ అంతా నాస్తి చేస్తున్నాం. కనీసం వాటినన్నా కాపాడుకోవాలి కదా. మనకి సంతోషం దొరికే చోట కూడా మనం శుభ్రంగా ఉంచుకోలేకపోతే ఎందుకండి? ఫ్యూచర్లో మన పిల్లలు ఏమనుకుంటారు? చూడు, మన పెద్దోళ్ళు ఇలా చేసి పెట్టారని అనుకోరు. కనీసం పిల్లలకన్నా నేర్పించాలి కదా. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాంటివి కొనకూడదు, కొన్నా వాటిని డస్ట్బిన్లో వేయాలి, వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి అని పిల్లలకి నేర్పించాలి. కనీసం అది కూడా నేర్పించకపోతే ఎలాగండి? వెళ్ళే చోట కూడా పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. అవి కొంటాం, ఇవి కొనటం తప్పు కాదు, తల్లిదండ్రులు కొనియటం తప్పు కాదు, కానీ వాటిని ఎక్కడ ప్లేస్ చేయాలో అలా ప్లేస్ చేయాలి కదా. యూజ్ డస్ట్బిన్.